హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీకు ఒక విషయం చెప్పాలి. అనుకోకుండా కాకినాడ నుంచి నాకు తెలిసిన వ్యక్తి లక్ష్మారెడ్డి గారు కాల్ చేశారు. సార్, మీరు ఇక్కడ దగ్గరలో ఉన్నారు కదా, కాకినాడ రండి, మంచి హోటల్లో మీకు భోజనం పెట్టిస్తాను అన్నారు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వీరే అనమాట లక్ష్మారెడ్డి గారు. తను రాగానే సుబ్బయ్య గారు హోటల్కి తీసుకెళ్లారు. అయ్యి సుబ్బయ్య గారు హోటల్ నేను హైదరాబాద్లో తిన్నాను, కానీ నాకు ఇంతకుముందు ఉన్నంత అనిపించలేదు ఆ ఫీల్. సరే, ఆయన అతిథిగా ఆహ్వానించారు కాబట్టి ఏమో చూద్దాం కాకినాడ సుబ్బయ్య గారి హోటల్లో ఎలా ఉందనేది. ఎలా ఆయన సరే, తను చెప్పారు కదా అని చెప్పేసి మేము ఈ హోటల్కి అయితే వచ్చేసాం అనమాట. మాతో పాటు అరుణ్ అని నాతో పాటు వర్క్ చేసిన ఒక తను అనమాట. తను వచ్చారు. అలానే ట్రైనింగ్లో నాకు పరిచయమైన భాస్కర్ గారు కూడా నాతో పాటు వచ్చారనమాట. రాగానే నాకు అనిపించింది ఏంటంటే, కాకినాడ వస్తే ఎక్కడికి వెళ్ళినా ఈ చోటును మాత్రం మిస్ అవ్వకూడదు అని. అదేనండి, అది సుబ్బయ్య గారు హోటల్. ఇక్కడ ఆవకాయ పప్పు, గోంగూర పచ్చడి, పులిహార, పెసరపప్పు ఒక్కసారి తిన్నా అంటే జీవితాంతం గుర్తుకుండిపోతుంది. కానీ నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఆకు ఎక్స్ దగ్గర నుంచి మనం చేయగలిగేంతవరకు దగ్గరుండి ఒక చుట్టం మన ఇంటికి వస్తే ఎలా అతిథి మర్యాదలు చేస్తారో ఆ విధంగా అక్కడ వెయిటర్స్ మాకు వడ్డించడం జరిగింది. చాలా అంటే చాలా బాగున్నాయి. ఫస్ట్ పూర్ణంతో స్టార్ట్ చేశారు. పూర్ణం పెట్టేసి హోల్ చేసేసాయండి, అందులో నెయ్యి పోస్తామని చెప్పేసి అన్నారన్నమాట. ఓకే, అలా నెయ్యి చేసి నేను తింటున్న ఒక్కొక్క ఐటెం ఎలా తినాలో కూడా వాళ్ళు నేర్పించారు. ఎలా తినొచ్చో ఒక్కొక్కటి వేస్తూ వడ్డిస్తూ, ఫస్ట్ ఇది తినండి, దీంతో ఇలా కలుపుకోండి, అలా కలుపుకోండి. మనం చిన్నపిల్లలు చెప్తాం కదా ఇంట్లో కలుపుతూ, అలా విధంగా వీళ్ళు దగ్గరుండి మరీ నిజంగా ఇది హోటల్ కాదండి, ఒక అతిథి మన ఇంటికి వస్తే ఎలా వడ్డిస్తామో, ఎలా పెడతామో, ఎలా మర్యాదలు చేస్తామో అంతటి మర్యాద. చూడండి, కుండ పెరుగు నాకు బాగా నచ్చేసింది. కాకపోతే ఇక్కడ నేను బాగా మిస్ అయింది ఏంటంటే, ఇది చాలా లాంగ్ క్యూ అయితే ఉంది, లోపల సైడ్ అయితే ఉంది అనమాట. మేము వెయిట్ చేయాల్సి వస్తుందని లక్ష్మారెడ్డి గారు ఏంటంటే స్పెషల్ రూమ్ అరేంజ్ చేశారు. ఆ రూమ్లో అరిటాకు లేదంట. నాకు అరిటాకులు తినడం చాలా అంటే చాలా ఇష్టం అనమాట. అరిటాకులు తినడం అదొక్కటి మిస్ అయింది. చూసారా, నేను ఆకులో ఉన్నది మొత్తం తినేసానండి. నిజంగా అది ఎలా తినేసానో నాకు కూడా తెలియదు, అంత బాగుంది. ఇది 1950లో ఒక చిన్న టిఫిన్ సెంటర్గా ఈ సుబ్బయ్య గారు హోటల్ పెట్టారంట. ఈరోజు లక్షలాది మందికి ఈ రుచిని కట్టుపడేసింది. ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఆవకాయ పప్పు, గోంగూర పచ్చడి, పులిహార, గోంగూర పులిహార సూపర్ అండి. చాలా అంటే చాలా. ఇంత ఆత్మీయత, అతిథి ఆహారం మన సంస్కృతిలో భాగం ఇక్కడ బాగా నచ్చేసింది.